నిన్న మూవీ గురించి చెప్పాం కదా, ఒక సబ్స్క్రైబర్ అయితే అవునా ఆంటీ సూపర్గా ఉంది, బాగుంది అని చెప్పేసి అన్నారు. అవునా, మా ఆడపిల్లలందరికీ బాగా నచ్చుతుంది. అది చూసి ఆడపిల్లలు ఇంకా కొంచెం ఇంకో ముందు అడిగేయాలని నా ఆశ అనమాట. సో ఈ వీడియో వచ్చి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్లో అయితే మటన్ కర్రీ వండుదాం అని చెప్పేసి వండుతున్నాను ఫ్రెండ్స్. 1/2 kg మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని 2 చిన్న సైజు ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టేశాను అనమాట. నేహ మటన్ తినదు కాబట్టి నేనేం చేశానంటే ఒక 1/4 kg బంగాళదుంపలు కూడా వేద్దామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మటన్ అయితే చక్కగా 4 విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నూనె కూడా ఇప్పుడే వేసాను. నేను ఎప్పుడు వేసుకునే మసాలా, గరం మసాలా, ధనియాలు, గసగసాలు, కొబ్బరి వేసి పేస్ట్ చేసుకుని అది కూడా వేసి బంగాళదుంపలు ఒక అరగంట ముందు కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే తీగా ఉంటున్నాను కాబట్టి మనం కడిగి పెట్టేసుకుంటే దానికి ఉన్న పౌడర్ అనేది కింద వాటర్లో ఉండిపోతుంది, పైన బంగాళదుంపలు స్వీట్నెస్ అయితే తగ్గుతుంది అనమాట. సో అలాగ వేసేసి బంగాళదుంపలు కూడా వేసేసి కొంచెం వాటర్ అయితే పోసుకొని, ఇదిగోండి బంగాళదుంప మటన్ అయితే బాగా ఉడికిపోయింది. లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. గ్రేవీతో అయితే బాగుంటుంది కూర అని చెప్పేసి గ్రేవీతో దింపేసాను అనమాట. ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత వేడి అన్నం పెట్టుకుని ఆల్రెడీ మా పెద్దమ్మాయి మా తమ్ముడు తినేశారనమాట. ఇక నేను వేడిగా ఉందని చెప్పేసి అక్కడికి వేడిగానే ఉంది కూర. ఇక నేనైతే పెట్టుకుని తింటున్నాను. నాకు మటన్ అంటే చాలా ఇష్టం. ఈ కూర చాలా బాగా కుదిరిందనమాట. అసలు మాటలు చెప్పలేని, నోట్లో నుంచి జలం వచ్చేస్తుంది. అది మటన్ లివర్ అనమాట. ముక్క తినేసేయాలి అని చెప్పి సారాటంగా నోట్లో పెట్టుకున్నాను. చాలా వేడిగా ఉంది చూసారా. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్